अद्य बृहस्पतिवासरयुक्तायां स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ चैत्रमासे कृष्णपक्षे अद्य नवम्यां दशम्यां बृहस्पतिवासरे शुभवासरे नक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषण अधिष्ठायां शुभददौ यजमानस्य शुभङ्गम् వెంకటరామరెడ్డి గారి నాయకత్వం, వెంకటరామరెడ్డి గారి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరిశన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. కారు గుర్తుకే. ఈరోజు మన మెదక్ పార్లమెంటు సెగ్మెంట్లో మన వెంకటరామరెడ్డి గారి ఈ మాంకలమ్మ దగ్గర మన చేగుంట మండల కార్యకర్తలు మరియు సోదరమైనలు అందరూ కలిసి ఇక్కడ పూజ నిర్వహించినాము. వాళ్ళ వియ్యంకుడు వెంకటరామరెడ్డి సార్ కూడా వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి మంచి మెజారిటీతోటి గెలవాలని చెప్పి పూజలు చేయించి ఇక్కడ చేశాము. మన వెంకటరామరెడ్డి చాలా మంచి సౌమ్యుడు. ఇంతకుముందు కలెక్టర్గా చేసినాడు, అదేవిధంగా ఎమ్మెల్సీ చేసిండు. ప్రతి ఈ 2-3 డిస్టిక్లో అందరికీ సుపరిచితుడు. ప్రతి ఒక్కరికి సాయం అనే గుణమే తెలుసు. ఇక్కడ నిలబడ్డ ప్రత్యర్థులు మాత్రం అందరూ ఏదో చెప్పుకుంటా వాళ్ళు చేస్తున్నారు. మన నీలమ్మద్ అనే క్యాండిడేట్ మనకు అసలు ఇదివరకు ఎవరు కూడా తెలియదు. అదేవిధంగా రఘునందనరావు ఇంతకుముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఇక్కడ అభివృద్ధి కూడా నోచుకోలే. మన వెంకటరామరెడ్డి సారు మంచి మెజార్టీతో గెలిస్తే మన ఇక్కడ మెదక్ ప్రాంతంతో సహా ఇక మెదక్ సెగ్మెంట్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాళేశ్వరం కానీ అన్ని విషయాల్లో కానీ ఆయనకు ఒక పరిజ్ఞానం ఉంది. మనకు ముందుకు పోయి మంచి డెవలప్మెంట్ కావాలంటే మంచి అత్యధిక మెజార్టీతోటి ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గెలిపించి మన ఈ ప్రాంతాన్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఇంతకుముందు దుబ్బాక 59,000 మెజార్టీ ఇచ్చినాము, ఇప్పుడు 54,000 మెజార్టీ ఇచ్చినాము. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన దుబ్బాకను కూడా మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలని కార్యకర్తలు అందరం కలిసి మా యొక్క మనవి. జై తెలంగాణ.